నికోలస్ పురన్ ఒకప్పుడు సిక్సర్ల వీరుడు, విధ్వంసకర బ్యాట్స్మెన్. బంతిని చూసి చూడని విధంగా సిక్సర్లు, ఫోర్లు కొట్టేవాడు. ఫోర్ల కంటే సిక్సర్లే ఎక్కువగా బాధేవాడు. కాకపోతే ఈ స్టోరీ అంతా ఒక్కపడిది. ఇప్పుడు కాదు, ఇప్పుడు టీ20 క్రికెట్ను సైతం వన్డే మాదిరి, టెస్ట్ మాదిరి బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ సీజన్లో మరీ ఘోరంగా ఆడుతున్నాడు. ఎల్ఎస్జీ ఓటముల్లో ఇతందే ప్రధాన పాత్ర అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే టీం మొత్తం ఆడితేనే గెలుస్తుంది, ఓకే, కానీ మెయిన్ ప్లేయర్లు ఖచ్చితంగా ఆడాలి. ఆడకపోతే వాళ్ళపైన భారం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళతోనే వాళ్ళ వల్లే ఓడిపోయిందని ఎవరికైనా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ నికోలస్ పురన్ విషయంలో కూడా అదే జరిగింది. ఈ ఐపీఎల్లో ఇంతవరకు 7 మ్యాచ్లు ఆడితే ఒక్క మ్యాచ్లో కూడా కనీసం 30 పరుగులు చేయలేకపోయాడు. ఇంకా చెప్పాలంటే బాల్ టు బాల్ రన్స్ కూడా చేయలేకపోతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్పై 8 బంతుల్లో 8 పరుగులు చేశాడు. ఎస్ఆర్హెచ్పై అయితే మరీ ఘోరం, 4 బంతులను ఫేస్ చేసి 1 పరుగు చేశాడు. ఇక కోల్కతా నైట్ రైడర్స్పై అయితే అంతకంటే అధ్వానం అని చెప్పాలి. 15 బంతులను ఫేస్ చేసి 1 సిక్సర్ కొట్టాడు, కానీ 13 పరుగులే చేశాడు. అంటే తన స్ట్రైక్ రేట్ కనీసం 100 కూడా మెయింటైన్ చేయడం లేదు. ఇక గుజరాత్ టైటన్స్పై అయితే అంతకు మించి అధ్వానం అనుకోవాలి. అదేదో అంటారు, దిగజారిపోవు అనుకుంటే అంతకంటే ఎక్కువ దిగజారిపోతావు అన్నట్టు. ఎగ్జాక్ట్లీ నికోలస్ పురన్ విషయంలో కూడా అదే జరుగుతుంది. జీటీపై 21 బంతుల్లో 19 పరుగులు చేశాడు. 2 సిక్సర్లు బాదాడు, కానీ ఏం ప్రయోజనం? వరుస ఓటములు తన వల్ల కూడా ఒక కారణం. ఇక ఆర్సీబీపై 7 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేశాడు. పంజాబ్ కింగ్స్పై 9 బంతుల్లో 9 పరుగులు. ఇంకా నిన్న రాజస్థాన్ రాయల్స్పై 160 పరుగుల టార్గెట్. నిజంగా పురన్ ఒక మాదిరి బ్యాటింగ్ చేసి ఉన్నా, ఇంకా చెప్పాలంటే మిచెల్ మార్ష్కు బాగా సపోర్ట్ చేసి ఉన్న బాల్ టు బాల్ ఆడి ఖచ్చితంగా ఎల్ఎస్జీ గెలిచేది, కానీ అలా కూడా చేయలేదు. 25 బంతులను ఫేస్ చేసి 21 పరుగులే చేశాడు. ఇలా ప్రతి మ్యాచ్లో కూడా పరుగుల కంటే కూడా ఎక్కువగా బంతులను వేస్ట్ చేశాడు. దీనివల్లే ఎల్ఎస్జీకి అదనంగా ఓటములు. మొత్తం ఈ ఐపీఎల్లో తీసుకుంటే నికోలస్ పురన్ ఆడతీరు 73 పరుగులు చేశాడు. ఎదుర్కొన్న బంతులు 89, 4 ఫోర్లు, 3 సిక్సర్లు. ఇది ఈ సీజన్లో అతని ఆడతీరు. ఈ గణాంకాలను చూస్తే అర్థమవుతుంది అతను ఎంత అధ్వానంగా ఆడుతున్నాడు, టీంకు ఎంత బరువు అయిపోతున్నాడు. కనీసం మిగిలిన మ్యాచ్లోనైనా తన స్థాయికి తగ్గట్టుగా ఆడితే ఎల్ఎస్జీ కనీసం ప్లే ఆఫ్కు చేరకపోయినా కొన్ని మ్యాచ్లు గెలిచే అవకాశం ఉంది. లేదంటే ఇతను కూడా ఇలాగే ఆడి ఆ టీం కూడా అలాగే పర్ఫార్మెన్స్ చేస్తే ఆ జట్టు బాటం నుంచి ఫస్ట్ ప్లేస్ ఉండడం కన్ఫర్మ్ అనుకోవచ్చు. ఇప్పటికే 7 మ్యాచ్లు అయిపోయింది. ఈ 7 మ్యాచెస్లో కూడా నికోలస్ పురన్ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. కనీసం మిగతా 7 మ్యాచెస్లోనైనా ఒక 3 హాఫ్ సెంచరీలు చేసి 1-2 అయినా టీంకు విజయాలను అందిస్తాడో లేదో చూడాలి.